ఓకే, అసలు విషయానికొద్దాం. ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే ఇంగ్లీషే ఎందుకంత కష్టం? 140 కోట్ల మందికి పైగా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇది ప్రపంచ భాషగా మారింది. చాలామందికి ఐఎల్స్ లాంటి కఠినమైన పరీక్షల్లో పాసవడమే ఇంగ్లీష్ ప్రావీణ్యం. ఈ పరీక్షలు కష్టంగా ఉండటానికి కారణం అసలు సవాలు భాషతోనే మొదలవడమే. కేవలం మాట్లాడ్డం కాదు, డేటాను విశ్లేషించడం, సరైన పదాలు వాడాలి. ఎందుకో చూద్దాం. హీ ఎప్పుడు వాడాలి, హిమ్ ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం చరిత్రలో ఉంది. ఇంగ్లీష్ ప్రొనౌన్స్లో ఇంకా కేస్ సిస్టమ్ ఉంది. సబ్జెక్టుగా ఉన్నప్పుడు హీ, ఆబ్జెక్టుగా ఉన్నప్పుడు హిమ్. ఇది ఓల్డ్ ఇంగ్లీష్ ఆనవాళ్లు. అప్పట్లో పదాలకి వాటి పాత్రను బట్టి రూపాలు మారేవి. చాలా పదాల్లో ఈ రూల్ పోయినా ప్రొనౌన్స్లో మాత్రం అలాగే ఉండిపోయింది. అందుకే ఈ కన్ఫ్యూజన్. సరే, గ్రామర్ సంగతి అది. మరి వొకాబులరీ ఏమైనా సింపుల్గా ఉందా? ఇంగ్లీష్లో ఒకే ఐడియాకి 2 పదాలు ఉంటాయి. ఒకటి ఫార్మల్, ఇంకోటి ఇన్ఫార్మల్. ఇదే ఇంకో గమ్మత్తు. ఏ లేదా యాన్ చేర్చగానే కొన్ని పదాల మీనింగ్ మారిపోతుంది. అయితే ఈ రూల్స్, ఎక్సెప్షన్స్ అన్నీ ఎందుకు? సమాధానం చరిత్రలోనే ఉంది. ఇంగ్లీష్ అంటే ఒక భాష కాదు, 1500 ఏళ్ల చరిత్రలో పొరలు పొరలుగా ఏర్పడింది. దీని గ్రామర్ పునాది జర్మానిక్ అయితే దాని వొకాబులరీ పైకప్పు ఫ్రెంచ్, లాటిన్. ఈ చరిత్ర వల్లే ఇంగ్లీష్ ఒక ప్రత్యేకమైన హైబ్రిడ్ లాంగ్వేజ్గా మారింది. కాబట్టి దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఆ ఎందుకు అనేది అర్థం చేసుకుంటే చాలు. ఇంగ్లీష్ ఇప్పటికీ మారుతూనే ఉంది. మరి దీని భవిష్యత్తేంటి?